బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఈరోజు మీడియా సమావేశంలో నాతో పాటు పాల్పంచుకుంటున్నటువంటి పార్టీ అధికార ప్రతినిధి అదేవిధంగా దళిత మోర్చా అధ్యక్షులు క్రాంతి గారికి మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. గత కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాం, రాహుల్ గాంధీ బాగా ఫ్రస్ట్రేషన్కు గురైన తర్వాత తాను ఏదో సాధిస్తానని ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ కాలుకు బలపం కట్టుకొని నేను ఏదో ఉద్ధరిస్తా అని వెళ్తా ఉన్నాడు. ఒక్క ఉదాహరణ మాత్రం చెప్పదలుచుకున్నా. బీహార్ ఎన్నికల్లో దాదాపుగా 111 అసెంబ్లీ సెగ్మెంట్లో తాను ప్రచారం చేయడం జరిగింది. ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేనటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ పర్యటించినటువంటి నియోజకవర్గాల్లో. అదే మాదిరిగా మొన్న మనం చూసినట్టయితే తమిళనాడు ఎన్నికల్లో పొత్తు ఒకరి దగ్గర ఉంది, జతగట్టింది ఇంకొకరి దగ్గర. కేవలం 2 మంత్రి పదవులకు విలువలను కాల రాసినటువంటి ఒక పనికి రాని నాయకుడు రాహుల్ గాంధీ. ఆ రాహుల్ గాంధీ మాట్లాడతారు గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి గురించి, భారతీయ జనతా పార్టీ గురించి. నోటికొచ్చినట్టుగా మాట్లాడము, ఎన్నో 10, 20, 30, 40 సార్లు కూడా మాట్లాడిండు అనుకుంటా. రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి మాటలు రాహుల్ గాంధీ. ఒక ఉదాహరణ, కర్ణాటకలో 2019 ర్యాలీలో పాల్గొని నరేంద్ర మోదీ గారిని లలిత్ మోదీ లేదంటే నీరవ్ మోదీ ఇటువంటి వాళ్ళతో పోలుస్తూ దొంగల పేర్లు అన్నీ కూడా మోదీ అని ఉంటాయా అన్నట్టుగా వెటకారంగా మాట్లాడడం జరిగింది. దానికి లోవర్ కోర్ట్స్ శిక్ష 2 సంవత్సరాల జైలు శిక్ష వేయడం జరిగింది వారికి. ఆ రోజు భయపడి శిక్షతో పాటుగా తన ఎంపీ సభ్యత్వం కూడా రద్దయ్యే విధంగా వాతావరణం కనిపించింది. అప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళి అప్పీల్ చేసి స్టే తెచ్చుకోవడం జరిగింది. ఇంకా కూడా అప్పీల్ స్టేలోనే ఉంది. అదే మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా స్టేలోనే ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినటువంటి దొంగ అని రేవంత్ రెడ్డి గారిని కూడా మాట్లాడుతూ ఉంటారు ప్రజలందరూ. ఈ నాయకులు యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఉందా ఏంది వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో అర్థం కానటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ ప్రతి సందర్భంలో నిన్న మాట్లాడుతూ గద్దారని మాట్లాడడం, రాహుల్ గాంధీని ఒక దేశద్రోహి కింద ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి. తనపైన దేశద్రోహ కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది.